మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటామని కర్ణాటక మత్స్య ఓడరేవులు లోతట్టు జల రవాణా శాఖ మంత్రి మంకాల ఎస్ వైద్య అన్నారు. శనివారం విజయనగర జిల్లా పాలనా భవనంలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత్స్యకారులకు విద్యాపరంగా సహాయ సహకారాలు అందిస్తామని 8 నుంచి 10వ తరగతి చదువుతున్న మత్స్యకారుల పిల్లలకు 2,000, పీయూసీలో విద్యార్థినులకు 3,000, విద్యార్థులకు 2,500, ఎల్ఎల్పీ సహా వివిధ కోర్సులు చదివే విద్యార్థులకు 7,500, విద్యార్థినులకు 8,000, ఎంబీబీఎస్ విద్యార్థులకు 10,000 అందజేస్తామని అన్నారు. సివిల్స్ చదువుకునే వారికి ఉచిత కోచింగ్ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మత్స్యకార వృత్తిలో ఉన్నవారు ఒకే వృత్తిపై ఆధారపడకుండా వివిధ వృత్తుల్లో నైపుణ్యాలను కలిగిస్తామని తెలిపారు. తుంగభద్ర డ్యాం ఉన్నందున మత్స్యకారుల సంఖ్య కూడా బాగా పెరిగిందని అన్నారు. ఇక్కడ మత్స్యశాఖ కార్యాలయం ఏర్పాటు అవసరమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గవియప్ప, జిల్లాధికారి దివాకర్, సంచాలకులు షడక్షరి, డిప్యూటీ డైరెక్టర్ శిವಣ್ಣ ತದಿತರರು ಪಾಲ್ಗೊಂಡರು. ನಾವು ಎಲ್ಲ ನಮ್ಮ ಸರ್ಕಾರನ ಇಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡು ಸನ್ಮಾನ್ಯ ಡಿ.ಕೆ. ಶಿವಕುಮಾರ್ ಅವರು, ನಮ್ಮ ಸಚಿವರು ಕೊಪ್ಪಳ ಶಿವರಾಜ ಸಂಗಡಿಗರು ಎಲ್ಲ ಇಲ್ಲ ನಿಂತು ಎಲ್ಲ ಸರಿ ಮಾಡಿ ಹೋಗಿದ್ದಾರೆ. ನಮ್ಮ ಜನಕ್ಕೆ ಏನಾದರೂ ತೊಂದರೆ ಆದರೆ ಸಹಾಯಕ್ಕೆ ನಿಲ್ಲಬೇಕು. ನಾನು ಮತ್ತು ಈ ಊರಿಗೆ ವಿಸಿಟ್ ಕೊಡಬೇಕು, ಈ ಜಿಲ್ಲೆಗೆ ಬರಬೇಕು ಅಂದೇಳಿ ನಾವು ಶಾಸಕರಿಗೆಲ್ಲ ಕೇಳಿಕೊಂಡು ನಾನು ಬಂದಂಥದ್ದು. ಉದ್ದೇಶ ಇಷ್ಟೇ, ದೇವರ ಅನುಗ್ರಹದಿಂದ ಏನೂ ಅನಾಹುತ ಆಗಲಿಲ್ಲ, ಆಗೋದು ಬೇಡ, ಮುಂದೆ ಆಗೋದು ಬೇಡ ಅಂದೇಳಿ ದೇವರಲ್ಲಿ ಕೇಳ್ಕೊಳ್ಳೋದು. ನಮ್ಮ ಸರ್ಕಾರದಿಂದ, ನಮ್ಮ ಇಲಾಖೆಯಿಂದ ಸಾಮಾನ್ಯ ಜನಕ್ಕೆ, ಬಡವರಿಗೆ ಏನು ಅನುಕೂಲ ಆಗ್ತದೆ ಅದನ್ನು ಮಾಡಬೇಕು. ವಿಶೇಷವಾಗಿ ನಮ್ಮ ಇಲಾಖೆ ಏನು ಮೀನುಗಾರರಿಂದ ನಾವು ಒಂದು ಮೀಟಿಂಗನ್ನು ಮಾಡಿ ಅವ್ರ ಸಮಸ್ಯೆಗೆ ಅಥವಾ ಮತ್ತೆ ಏನು ಮಾಡಿದರೆ ಸರಿ ಮಾಡ್ಬೋದು ಇಲಾಖೆಗೆ ಅಥವಾ ಜನಕ್ಕೆ ಅನುಕೂಲ